మహిమ ఘనతానికి యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అటు బాగవుతుంది, అటు బాగుంది. ఇంకా ముందుకెళ్ళు, ఇంకా కొంచెం నడుములోకి వెళ్ళండి. దయచేసి మౌనంగా ఉండండి, దయచేసి మౌనంగా ఉండండి. దయచేసి మౌనంగా ఉండండి. ఇది దైవ కార్యక్రమం గనుక భయభక్తులతో శ్రద్ధాసక్తులతో మనం నిర్వహిద్దాము. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. బాబు, నీ పేరేమి? కెనన్య కుమార్. కెనన్య, యేసు ప్రభువును నమ్ముకున్నావా? నీ పాపములన్నీ ఒప్పుకున్నావా? ఆయన పరిశుద్ధ రక్తంలో శుద్ధి పొందావా? జీవ గ్రంథంలో నీ పేరు వ్రాయబడిందని నమ్ముతున్నావా? ఈ జీవితం తర్వాత పరలోకం వెళ్తాను అనే నమ్మకం ఉందా? యేసు ప్రభువే మార్గము, సత్యము, జీవమని సంపూర్ణముగా నమ్ముతున్నావా? ఇక నుండి దేవుని మందిరంలో, దేవుని సంఘంలో నమ్మకముగా సాగుతావా? వాక్యము, ప్రార్థన అనుదినం చేసుకుంటావా? ఆయన తప్ప ఇంకెవరైనా దేవుడు ఉన్నారా? లేదు. మంచిది. కెనన్య ఇచ్చిన సాక్ష్యమును నమ్ముతూ ఉన్నాము. దేవుని ఎదుటను, దైవజనుల ఎదుటను, ఆయన సంఘం ఎదుటను కెనన్య ఇచ్చిన సాక్ష్యమును నమ్ముతున్నాము. ఈ సందర్భంగా ఈ కుమారునికి ఒక చిన్న పేరు ముందు పెట్టాలని పరిశుద్ధాత్మ నడిపిస్తూ ఉన్నాడు. మరి మీ పెదనాన్నగారి పేరు, నీ పేరుకు ముందు ఇక నుండి నీ పేరు జాన్ కెనన్య. చెప్పు బాబు, జాన్ కెనన్య. జాన్ కెనన్య ఇచ్చిన సాక్ష్యమును నమ్మి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మము ఇస్తున్నాము. పట్టుకోండి. మొక్క అంటే సరే. ముక్కేటప్పుడు ఇంకెళ్ళ పట్టుకోబాయి.